హాయ్ అండి, నేను మీ జేపీ వెంకట్, జేపీ కన్స్ట్రక్షన్స్ రాజమండ్రి. ఈ మధ్యకాలంలో తరచుగా మనం ఈ లీకేజ్ ప్రాబ్లమ్స్, ఈ గోడల నుండి చెమాయింపు రావడం కొత్త బిల్డింగ్లకు కూడా చూస్తున్నాం. కట్టి 6 నెలలు కూడా కావట్లేదు, అయినా సరే ఈ లీకేజ్ ప్రాబ్లమ్స్, ఈ వాటర్ లీకేజెస్, ఈ చెమాయింపులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచి కాంట్రాక్టర్కే ఇచ్చాం, మంచి పెయింట్లు వేయించాం, నెంబర్ 1 క్వాలిటీ బ్రిక్స్ వాడాం, నెంబర్ 1 సిమెంట్ వాడాం, చాలా క్వాలిటీగా మా ఇల్లు కట్టాం. అయినా సరే లీకేజ్ ప్రాబ్లమ్స్, ఇలా చెమాయింపులు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదని చాలామంది అడుగుతున్నారు. మేము మా అనుభవంలో నుండి కొన్ని విషయాలు మేము మీకు తెలియజేయాలని అనుకుంటున్నాం. ఎందుకు ఈ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి అనేది నేను నా అనుభవం నుండి నేను మీకు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు చూస్తున్న వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది పొడిగా కడుతున్నారు, సున్నం తడిగా కాకుండా పొడి సున్నం వేసి కడుతున్నారు. నెంబర్ 1, పొడి సున్నం వేయకూడదు, తడి సున్నమే వేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను, అలా అంత తడిగా ఉండాలి సున్నం. నెంబర్ 2, బ్రిక్కి మధ్యలో, ప్రతి ఇటకకు మధ్యలో అంగుళం స్పేస్ ఉండాలి. ఏదైతే డైరెక్ట్ వర్షం పడే వాల్ ఉందో ఆ వాల్కి బ్రిక్కి మధ్యలో గ్యాప్ 1 ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి. బ్రిక్ తడిపి ఉండాలి, ఇటకలు కూడా తడిపే కట్టాలి. దానికి ఇటకలు తడిపి కట్టాలి. సున్నం తడి సున్నం వేయాలి, బాగా తడిగా ఉండాలి సున్నం. బ్రిక్కి మధ్యలో అంగుళం స్పేస్ సున్నం పట్టాలి, అందులో అంగుళం స్పేస్ మాలు పట్టాలి. అలా పట్టినప్పుడు గ్యాప్ కరెక్ట్గా ఫిల్ అవుతుంది. దగ్గర బ్రిక్స్ పేర్ చేసుకొని అలా కట్టడం అది కరెక్ట్ కాదు. రోజుకి 3 అడుగులు హైట్ మాత్రమే కట్టండి. చుట్టూ కట్టే గోడలు ఒక రోజుకి 3 అడుగులు మాత్రమే హైట్ కట్టాలి. సాధ్యమైతే అవుటర్ గోడలన్నీ కూడా గోడలు కట్టిన తర్వాత స్లాబ్ వేసుకుంటే బీటలు రాకుండా ఉంటాయి, లీకేజ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. వీటితో పాటు కట్టే వాళ్ళ దగ్గర కూడా కొంత నిబద్ధత ఉండాలి. కట్టే వాళ్ళు ఎందుకు కడుతున్నామో ఈ గోడ అనే అర్థం తెలియకుండా కట్టికెళ్ళిపోవడం కాకుండా, మనం చుట్టూ వాల్ కడుతున్నాం, బయట వాల్స్ కడుతున్నాం, డైరెక్ట్ వర్షం గోడ మీద పడుతుంది కనుక దీన్ని జాగ్రత్తగా కట్టాలి. గ్యాపులు సరిగా ఫిల్ చేయాలి, గ్యాపులు బాగా కోరాలి. ఈ పాయింటింగ్ పెట్టేటప్పుడు ఎక్కడ వెలుతు లేకుండా, ఎక్కడ హోల్ కనపడుకోకుండా కోరాలి అనే విషయం కూడా వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పని మీద సరైన అవగాహన లేకపోవడం కూడా ఇదే. ప్లాస్టింగ్ చేసేస్తున్నాం కదా, ఏ గోడలు ప్లాస్టింగ్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది తెలియాలి. బయట గోడలు ప్లాస్టింగ్ చేసినప్పుడు సాధ్యమైనంత మట్టుకు చిక్కగా ఒండ్రు పోసి ముందుగా అప్పుడు ప్లాస్టింగ్ చేయాల్సిందని నేను తెలియజేస్తున్నాను.